ఎక్కడ్రా ఈ అమ్మాయి? ఏంటి లేటు? ఏమో. అమ్మాయిలంటే అంతే కదా బ్రో, అందంగా తయారవ్వాలి, ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. కరెక్టే. ఈ అమ్మాయిలంతా ఇంతే. వాళ్ళు బ్యూటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ డ్యూటీకి ఇవ్వరు. అక్కడ ఒక అమ్మాయి మ్యూజిక్ వింటుందే, మన డెమోకి ఎగ్జాక్ట్లీ అలాంటి అమ్మాయి కావాలరా. సరే కానీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు బ్రో. రే, ఆ ఫోన్ ఏదో నువ్వే చూడు. హలో, ఎక్కడున్నారండి? పార్క్లోనా? నేను కూడా పార్క్లో ఉన్నానండి. మీరు ఓకే, అక్కడ పింక్ డ్రెస్ వేసుకొని చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరేనా? అవును. అలాంటి అమ్మాయి కాదు బ్రో, తనే అమ్మాయి. అవునా? రే, పిలు పిలు పిలు. ఇక్కడ బెంచ్ దగ్గర ముగ్గురు కూర్చొని ఉన్నాం, కనిపిస్తున్నామా అండి? హే హాయ్. యా ఓకే. మొత్తానికి నీకు మంచి హీరోయిన్ దొరికింది బ్రో. అంటే నీ డెమోకి మంచి హీరోయిన్ దొరికిందని చెప్తున్నా. బెట్ అంతే. అలా అమ్మాయి ఆ క్షణం అన్నయ్య జీవితంలోకి ప్రవేశించింది. ఒక అమ్మాయిని చూడగానే ప్రేమించాలనిపిస్తే దాన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. కానీ నేను చూడగానే పెళ్లి చేసుకోవాలనిపించింది. మరి దీన్ని ఏమంటారో నాకు తెలీదు. నా వరకు నేను ప్రేమించే అమ్మాయి ట్రెడిషనల్గా ఉండాలి, ట్రెండ్ని ఫాలో అవుతూ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే నీలా హోమ్లీగా ఉండాలి. అందుకే నా ఫీలింగ్స్ని దాచుకోకుండా తొందరగా నీకు చెప్పాలనిపించింది. నువ్వు నాలా కంగారు పడకుండా కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకో. ఐ లవ్ యూ. అది రాబీ, యాస్టీస్గా ఈ ఫీల్ని ఫాలో అయిపో, ఓకేనా? ఓకే బ్రో. అండ్ దిస్ వన్ మనం తీసిన షార్ట్ ఫిల్మ్ డెమో. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ గో. యా. సో వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ ఏముంటుంది? నేను నా మూవీ ట్రయల్స్ చేస్తాను, నువ్వు నీ జాబ్ ట్రయల్స్ చేస్తావు. బై ద వే, నీకు విషయం చెప్పాలి. ఏంటి? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్స్. మన షూటింగ్ చాలా బాగా జరిగింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఐ మీన్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఆ క్షణం అన్నయ్య ఆలోచనలో పడ్డాడు. తన కెరీర్ గురించి. ఒకవైపు తనను మిస్ అవుతానేమోనన్న ఫీల్, మరోవైపు తన గోల్. రోజు నుంచి తను ఒక మంచి కథ రాసే పనిలో పడ్డాడు. వాళ్ళు మనుషులు మాత్రమే దూరం అయ్యారు కానీ మనసులు మాత్రం చాలా దగ్గరయ్యాయి. ఆ రోజు అన్నయ్య చెప్పిన కథ ప్రొడ్యూసర్కి చాలా నచ్చింది.